4వ స్థానంలో ఉంది మేము కోరుతున్నామని చెప్పేసి ఇవాళ మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు, బీజేపీ మాట్లాడుతారు. నేను ఒకటే మాట, మన దగ్గర డబ్బులు వచ్చినాయి అని చెప్పడానికి లేదా ఇవాళ అధికార పార్టీలు ప్రతిపక్ష లేదా అధికార పార్టీ చెప్తున్నటువంటి విషయాలు ఈ భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. మీరు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు, బహుజన దళితులు, బీసీలు, మైనార్టీ వీళ్ళ యొక్క ఆస్తి పెరిగిందా? 1 ఎకరం ఉన్నటువంటి రైతు 2 ఎకరాలు అయిందా? లేదా జీతం 50,000 అయిందా? లేదా ఆటో కార్మికులు ఉన్నారు, వాళ్ళ జీవన విధానం మారిందా? అట్లా ఇవాళ దేంట్లో మనం ఈ దేశంలో అభివృద్ధి సాధించామంటే మాత్రమే అభివృద్ధి సాధించారు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, కార్మికులకి కనీస వేతనం 26,000 కానీ ఏదైనా ప్రమాదంలో జరిగిపోతే 30 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ పోరాటాల ద్వారానే ఈ సమాజం మారుతుంది. కాబట్టి మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ ఇలా స్వాతంత్ర్యం కోసము ఉరికంబం ఎక్కాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరు సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి త్యాగదనులు. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని మరి అరెస్టులు చేశారు. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో ఏజెంట్గా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే మరి వాళ్ళు సాగిస్తున్నారు. ఇవాళ మన తెలంగాణ ఉద్యమమే ఒక ఉదాహరణ. తెలంగాణకు ఉద్యమాలు ఉన్న వాళ్ళని కొట్టి జైలు పంపిన వాళ్ళు ఇవాళ మళ్ళా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మళ్ళీ వాళ్ళు పాలకులని మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఆ రిజర్వేషన్లు అమలు చేయమని ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు. ఇవాళ దేశంలో ఉన్న బీసీలు ఈ దేశంలో 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల ప్రభుత్వాలకు ఆదాయం వస్తే 60 రూపాయలు బీసీల నుంచి వస్తుంది. అట్లాగే ఎస్సీల నుంచి ఒక 20 నుంచి వస్తుంది, ఎస్టీల నుంచి ఒక 10, అట్లాగే మైనార్టీల నుంచి మొత్తం సకల సంపద ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి 10% కూడా ఖర్చు పెడతలేదు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఒకవైపు ఈసీ, ఒకవైపు బీసీ, ఈ 2 నినాదాలతోని ఇవాళ బీజేపీ ఉక్కిరిబిక్కిరైతుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఒకే నినాదం, ఇవాళ దళితులకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారము ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత వాటా కావాలా బడ్జెట్లో. అదేవిధంగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాటా అంత కావాలా, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వాటా అన్ని రంగాల్లో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు జడ్జిలు, గవర్నర్లు, ఆర్బీఐ బ్యాంకులో ఉండేటువంటి ఉన్నత స్థానాల్లో కూడా ఎవరి వాటా ఎంతో ఉండాలో అంత ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి తెలంగాణలో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు దుర్మార్గమైన విషయం, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వమంటే వాళ్ళు ముస్లింలకు ఉంది కదా అంటున్నారు. ఒకవేళ ముస్లింలకి ఇస్తే ఏంటి, దేశ పౌరులు కాదా ముస్లింలు? ఈ దేశంలో వాస్తవానికి ముస్లింలు అందరూ కూడా ఎస్సీలు, బీసీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. ఇందులో మైనార్టీలలో ఉన్నవాళ్ళు మరి లద్దాఫ్లు కానివ్వండి, గుడ్డెంగులేని వాళ్ళు కానీ, తర్వాత గ్యారెడ్ ఆట ఆడేవాళ్ళు కానీ, ఇవాళ వీళ్ళందరూ కూడా రాయి కొట్టేటువంటి కాశతురుకలు కానీ వీళ్ళందరూ కూడా బీసీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. కాబట్టి ఈ దేశంలో మతం ఏదైనా ఎవరైనా మతాన్ని అనుసరించవచ్చు, రాజ్యాంగానికి లోబడి, ఈ దేశ స్వాతంత్ర్యానికి లోబడి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే భాగంలో ఎవరైనా స్వేచ్ఛగా ఏ మతాన్నైనా అనుసరించవచ్చని మనకి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇవాళ బీజేపీ ఒకవైపు ఆర్థిక దోపిడీ, ఆర్థిక దాడి, ఇవాళ బహుజనుల మీద ముఖ్యంగా ఇవాళ ఉత్తర భారతదేశంలో దళితులు నెయ్యితోని అన్నం తిన్నా మరి కొడతా ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళల్లో. పెళ్లి పిల్లగాడు దళితుడు ఒక గుర్రం మీద ఎదురుకొచ్చినందుకు కూడా కొట్టి చంపుతూ ఉన్నారు. మంచినీళ్ళు తాగితే, చెరువులో మంచినీళ్ళు తాగితే కొట్టి చంపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎక్కడైతే అంబేద్కర్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఉద్యమాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ మాత్రమే దళితులకి, బీసీలకి, బహుజనులకి, మైనార్టీలకి రక్షణ ఉంది. కాబట్టి బీసీలు అధికారంలోకి వస్తే ఎస్సీలు, మైనార్టీలు వాళ్ళ వాటా ప్రకారం రాజ్యంలో అధికారంలో ఉంటే మన మీద దాడులు జరిగాయి అనేది ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ స్వతంత్ర సమరయోధులు ఏదైతే మనకి వాళ్ళ త్యాగాల బలిదానాల మీద ఈ రాజ్యాంగాన్ని నిర్మించారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని మన పిల్లలతో చదివించాలి. ప్రతి ఇంట్లో రాజ్యాంగం, మన దేవుడు మీద నమ్మే వాళ్ళు ఎట్లయితే ఇంట్లో దేవుడు ఫోటో ఉంటుందో ప్రతి ఇంట్లో మన చదువుకున్న పిల్లలకు రాజ్యాంగ పుస్తకాన్ని కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా. మన పిల్లలతో రాజ్యాంగాన్ని చదివించాలా. మనకి బతికే స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకునే స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా మనము జీవించే స్వేచ్ఛ ఉంది మనకి. ప్రభుత్వాలకు ఇవాళ సుప్రీంకోర్టు, అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని
ప్రభుత్వాన్ని ఎవరినైనా ప్రశ్నించే హక్కు మనకుంది. వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగా మన ప్రజలకి నష్టం చేసినప్పుడు ఎవరినైనా నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు మనకి స్వాతంత్ర్యం ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగంలో మనకి డాక్టర్ బాబాసాహెబ్ కల్పించారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఇవాళ మనము ఈరోజు ఈ జెండా మూవన్నెల జెండా, ఇది అందరి జెండా. అనేక త్యాగదనులతో, రక్త మాంసాలతో, వారి యొక్క వాళ్ళ ఉరికంబాలతో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా మరి సుభాష్ చంద్రబోసు, మరి వీళ్ళ యొక్క రాజగురు సుఖదేవ్ లాంటి అనేక మంది, చంద్రశేఖర్ ఆజాద్, ఇట్లాంటి అనేక మంది త్యాగదనుల యొక్క జీవితాలు మనకి రంగరించి మనకి పోరాట వారసత్వాన్ని అందించారు. కాబట్టి వారి వారసత్వాన్ని కొనసాగించడానికి నిజమైన స్వాతంత్రాన్ని బహుజనులకి 100% ఉన్నటువంటి ఈ దేశ బహుజనులకి నిజమైన స్వాతంత్రం వచ్చి అందరికీ ఉన్నతమైన విద్య, ఉన్నతమైన జీవితము, మంచి జీవితాన్ని అందించే వరకు మరి డాక్టర్ బాబాసాహెబ్ కలగన్న ఈ దేశంలో మరి అందరికీ సమాన జీవితాన్ని, సమాన విద్య, సమాన రాజకీయ అధికారం కల్పించే వరకు మనమందరం కూడా నిజమైన స్వాతంత్రాన్ని మరి వచ్చేదాకా కలిసి అందరం పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, లాల్ సార్. తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు బ్రిటిష్ వలస పాలకుల నుండి మనకి భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక బహుజనులకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగా ఇంకా సమానమైనటువంటి రాజ్యాంగం ద్వారా సంకల్పించబడ్డటువంటి హక్కులు రాలేవు. ఎప్పుడైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్న పేదలకి ఈ రాజ్యాంగం ద్వారా మరి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానంగా పంపిణీ జరిగినప్పుడే అది విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగంలో, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పరంగా హైకోర్టు జడ్జి నుండి సుప్రీంకోర్టు జడ్జి వరకు సాయుధ దళాలు, అదేవిధంగా ఈ దేశంలో మరి ఆర్బీఐ, ఇట్లా ఉన్నతమైనటువంటి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రివర్గంలో సమాన వాటా పంపిణీ జరిగినప్పుడే ఇక్కడ మరి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఈ స్వాతంత్రం కోసం ఇవాళ భగత్ సింగ్, సుఖదేవ్, మరి అదేవిధంగా రాజగురు సుభాష్ చంద్రబోసు, మరి అల్లూరి సీతారామరాజు, మరి అదేవిధంగా ఇవాళ ఆజాద్ చంద్రశేఖర్, ఈ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో అనేక మంది కమ్యూనిస్టులు నాయకులని కుట్ర కేసులో ఇరికించి అనేక మందిని సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపించారు. అట్లాంటి యోధుల యొక్క బలిదానాలతో నిర్మితమైనటువంటి ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రెక్కల కష్టంతో, తన మేధో సంపత్తితో నిర్మించిన రాజ్యాంగం ఈ రోజు వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహాజ్ఞానం వల్లనే. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ఇవాళ బహుజనులకు ఉంది, ముఖ్యంగా బహుజన శ్రామిక వర్గానికి ఉంది. ఇవాళ రైతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, ఆదివాసులు, మైనార్టీలు, విద్యార్థులు, ఈ విధంగా అనేక మంది ఈ రాజ్యం పట్ల, రాజ్యాంగం వేరు, రాజ్యం వేరు, ఈ ఆధిపత్య రాజ్యం పట్ల బాధింపబడుతున్న బాధితులందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చే వరకు మరి పోరాడాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.